ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్ల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ట్రీట్మెంట్ లేక, ఫెసిలిటీస్ లేక తిప్పలు పడుతున్నారు. కనీసం బెడ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు టైంకి రారని, వచ్చినా సాయంత్రం వరకు ఉండట్లేదని అంటున్నారు. అధికారులు కాస్త కాన్సంట్రేట్ చేయాలని కోరుతున్నారు. లక్డీ కపూర్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ ఇది. కానీ క్యాన్సర్ తో బాధపడే పేద పేషెంట్లకి ఒకటే దిక్కు. ఈ హాస్పిటల్ ని పట్టించుకునేవారు లేక పేషెంట్లా మారింది. సరైన ట్రీట్మెంట్ దొరక్క, కనీసం బెడ్లు కూడా దొరక్క తిప్పలు పడుతున్నారు పేషెంట్లు. రోజు ఇక్కడికి 600 మంది అవుట్ పేషెంట్లు వస్తారు. ఇన్ పేషెంట్స్ లిస్ట్ కూడా 450 వరకు ఉంటుంది. బెడ్స్ మాత్రం 250 ఉన్నాయి. చాలకుంటే ఒక్కో బెడ్ కి 2 చొప్పున సర్దుకోక తప్పని పరిస్థితి. చేసేదేం లేని పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం ఇలా బయట వెయిట్ చేస్తుంటారు. కంట్రోల్ చేయగలుగుతున్నాము, ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఈ మధ్య దీనికి చాలా కమిటెడ్ పీపుల్ కావాలి. మా హాస్పిటల్లో డాక్టర్లు అరౌండ్ 40 మంది వరకు ఉన్నారు. ఇంకా చాలా కొరత ఉంది. మేము గవర్నమెంట్కి ప్రపోజల్స్ పెట్టాము, అది కూడా చూస్తున్నారు. ఈ బడ్జెట్ కూడా చాలా వరకు మాకు గవర్నమెంట్ నుంచే వస్తుంది. ఈ బడ్జెట్ ఏంటంటే 250 బెడ్కి కావాల్సిన బడ్జెట్ మాత్రమే వస్తుంది. 500 మాకు ఈ స్ట్రెంత్ కాబట్టి దానికి కూడా మేము ప్రపోజల్స్ రాసాము. గవర్నమెంట్ చాలా పాజిటివ్గా స్పందించారు, ఇస్తామని కూడా మాకు చెప్పారు. ఇక బిల్డింగ్ పరిస్థితి కూడా అంతే. నెహ్రూ ప్రారంభించిన బిల్డింగ్ అలానే ఉంది. ఏళ్లు గడిచినా చిన్న చిన్న రిపేర్లు తప్ప రీమోడలింగ్ కానీ, హాస్పిటల్ ని పెంచడం కానీ జరగట్లేదు. ఇక ఎక్విప్మెంట్ పరిస్థితి మామూలే. ఎక్విప్మెంట్ తో పాటు డ్రైనేజ్ ప్రాబ్లం గా మారిందంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా మాకేం జరుగుతుంది, బెడ్స్ సరిపోవట్లేదు. అంటే మాకు ఇప్పుడు ఆన్గోయింగ్ ఏఎంఎల్ ట్రీట్మెంట్, ఏఎల్ఎల్ ట్రీట్మెంట్ కోసం బ్లడ్ క్యాన్సర్ పిల్లలు 50 మంది ఉన్నారనమాట. దానిలో ఇప్పుడు మనకి 35 బెడ్స్ ఇక్కడ ఉందన్నమాట. ఇంకా ఒక్కొక్క బెడ్లో ఇద్దరిని మేము ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. చాలా కష్టంగా ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి ప్రాపర్గా ఇక్కడ పిల్లల్ని మంచిగా చూసుకోవాలంటే వాళ్ళకి మంచి స్పేస్ ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. ప్లస్ ఈ అట్మాస్ఫియర్ కూడా కొంచెం మంచిగా నీట్గా ఉంచితే పిల్లలకి డెత్ రేట్ అనేది బాగా తక్కువ అయ్యి మాకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. డాక్టర్లు టైంకి రారనే ఆరోపణలు కూడా బానే ఉన్నాయి. గంటలు వెయిట్ చేస్తున్నా డాక్టర్లు మాత్రం టైంకి రావడం లేదంటున్నారు పేషెంట్లు. మధ్యాహ్నం అయితే అంతా బ్యాగులు పట్టుకుని వెళ్తారంటున్నారు. సెక్యూరిటీ కూడా సరిగా లేదని అంటున్నారు పేషెంట్లు. అడ్మిట్ చేసుకున్నారు అంటే మీకు ఎక్కువ జబ్బు లేదు, మందులతో తగ్గుతుందని అన్నారు. అయితే రక్త పరీక్ష ఇవన్నీ తీసినాక మళ్ళీ తర్వాత చూసి అడ్మిట్ చేసుకుంటాం, రిపోర్ట్లు వచ్చినాక లెక్క అని అన్నారు. హాస్పిటల్లో బెడ్లు సరిగా లేవు, బెడ్లు లేవు. మళ్ళీ పడుకోవడానికి వాళ్ళకు ప్లేసు మంచి సెటర్ లేదు. దాంతోపాటు వాళ్ళకు మెయిన్ వాటర్ ప్రాబ్లం అవుతుంది. టైంకి పెడుతురు, ఒకటేసారి మధ్యాహ్నం 10 గంటలకు ఇస్తారు వాటర్. ఆ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. దాంతోపాటు బయటనే రోడ్డు మీద తిరుగుడు అవుతుంది. షట్టర్ లేదు, మెయిన్ షట్టర్ లేదు. దాంతోపాటు ఇక అది వీల్ చైర్లు అంటే బెడ్స్ కూడా ఎక్కువ లేవు. సమస్యల్లో ఉండి పేషెంట్లకి అండగా ఉండలేకపోతున్న హాస్పిటల్ను కష్టాల నుంచి గట్టెక్కించాలంటున్నారు పేషెంట్లు. అలా అయితే తమకి కాస్త మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి జబ్బు చేసింది. ఓ పక్క వైద్యం చేసేందుకు వైద్య సిబ్బంది అంతా తాము ముందున్నామని చెప్తున్నా ఇక్కడ సౌకర్యాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రాణాంతక జబ్బుతో పోరాడుతున్న ఈ పేషెంట్లకు సరైన భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి నుంచి.